అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ సఫీల్గూడ కట్టమైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత కొనసాగుతుంది. రాత్రి జరిగిన ఆలయ పరిసరాల్లో ఓ యువకుడు అనుచిత చర్యలకు పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అక్కడి వారిని అడిగి ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనుచిత చర్యలకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. నిందితుడు అల్తాఫ్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేసి రిమాండ్కు తరలించారు. నిన్న రాత్రి సఫీల్గూడలో కట్టమైసమ్మ గుడి దగ్గర గుడిలోనే ఒక ముస్లిం యువకుడు వచ్చి మలమూత్రం చేసి దేవి విగ్రహం ముందు చేతులు కాళ్ళు కడుక్కొని ఒళ్ళు కడుక్కొని స్పష్టంగా సీసీటీవీలో కనబడతా ఉన్నది. ఈ సంఘటన హిందూ మనోభావాల్ని, హిందూ దేవతల్ని అవమానపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనగా స్పష్టంగా కనబడతా ఉంది. పోలీసులు అతను మతిస్మృతి లేదు అంటున్నారు, మేము అరెస్ట్ చేశామంటున్నారు, రౌడీ షీట్లు ఓపెన్ చేసామంటారు. ఏది చెప్పినప్పుడు కూడా ఇద్దరు వచ్చారు, ఈ పని చేశారు. ఇది ఈ సంఘటన ఏదో ఒకసారి జరిగినట్టు కాదు. గతంలో కీసరలో కూడా హనుమంతుడి విగ్రహాన్ని అట్నే ధ్వంసం చేశారు. ముత్యాలమ్మ గుడిలో కూడా ఒక విగ్రహాన్ని తీసుకొని ధ్వంసం చేశారు. ఈ రకమైనటువంటి హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కొంతమంది వ్యక్తులు, కొన్ని సంస్థలు రాజకీయమైనటువంటి బలంతో ప్రేరితమై ఇవన్నీ పనిచేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందూ దేవాలయాల పైన దాడి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువుల మనోభావాన్ని ఈరోజు వాళ్ళు దెబ్బతీస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి హిందువులు ఈ యొక్క రాష్ట్రంలో సురక్షితంగా లేదు అనేటటువంటి భావన వస్తూ ఉన్నది. అది కాబట్టి ఇటువంటి వ్యక్తుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి. ఏదో ఆయన పిచ్చోడు మెంటల్ కేసు అని చెప్పి అట్లా అయితే నడవదు. నిజంగా నేను ఒక మానవ హక్కుల్ని అన్ని కూడా నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇటువంటి పనులు చేస్తే మనోభావాన్ని దెబ్బతీస్తే, మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి వాళ్ళు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తేనే ఇది ఒకటే మార్గం తప్పకదే, లేకుంటే వీళ్ళు వినేటోళ్ళు కారు. ఇటువంటి సంఘటనలన్నీ కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది 5వ 6వ ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇటువంటి సంఘటనలు ఆపాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. లా అండ్ ఆర్డర్ ఉన్నదే మన రేవంత్ రెడ్డి గారి దగ్గర. మళ్ళీ ఏమైతే లా అండ్ ఆర్డర్ ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కాదు, మొత్తం హిందువులకు రక్షణ లేకుండా ఈరోజు తెలంగాణలో హిందువులు జీవిస్తున్నారు. ఇది ఒకటే కాదు, గతంలో కూడా అనేక పెద్దపల్లి జిల్లాలో, కరీంనగర్ జిల్లాలో ఎన్నో హిందూ దేవాలయాల పైన ఇట్నే ధ్వంసం చేయడం జరిగింది. ఎవరు పట్టించుకున్నారు? రోడ్ వైడింగ్ అయిపోయి ఏమైనా హిందూ దేవాలయాలు తీసేస్తున్నారు. కాబట్టి దీని అన్నిటి కూడా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది. ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలి. మన హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, పాకిస్తానీలు చాలా మంది అక్రమంగా ఉంటున్నారు. వాళ్ళందరినీ వాళ్ళందరినీ వేరే తీసి వారి దేశానికి పంపించాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. రాత్రి జరిగిన ఘటనకు సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, సఫీల్గూడ కట్టమైసమ్మ టెంపుల్ ఘటనకు సంబంధించి హిందూ సంఘాలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడికి చేరుకొని జరిగినటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ దీనిపైన పోలీసులు సమగ్ర విచారణ జరిపి హిందువులకు న్యాయం చేయాలంటూ కూడా రామచంద్రరావు డిమాండ్ చేసినట్టుగా కనబడతా ఉంది. ఈ ఇష్యూ ఇంకాస్త పెద్దదై అయ్యేటట్టుగానే కనబడతా ఉంది. హిందూ సంఘాలు, భక్తులు, అమ్మవారి భక్తులంతా కూడా అక్కడికి చేరుకొని ప్రతి సంఘటనలో హిందూ ఆలయాలనే టార్గెట్ గా చేసి ఈ చర్యలు సాగుతా ఉన్నాయి. అతను క్లియర్ గా అమ్మవారి గుడికి వచ్చి అక్కడ విగ్రహాన్ని చూసిన తర్వాతనే తను ఈ రకంగా వ్యవహరించాడు అనే దానిపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులకు అందినటువంటి ఫిర్యాదు పైన నిందితుడిని ఇప్పటికీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. నిందితుడు కర్ణాటక బీదర్ కి చెందినటువంటి అల్తాఫ్ సనాఫ్ అల్లా బకాష్ అనే తండ్రికి చెందినటువంటి అల్తాఫ్ అనే కొడుకుని గుర్తించడం జరిగింది. 26 సంవత్సరాలకు చెందినటువంటి వ్యక్తి, హుగేరి, బీదర్, కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించి అతనిపై వచ్చినటువంటి ఫిర్యాదు పైన సెక్షన్ 333, 196 క్లాస్ 2, 298, 299 బిఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడంతో కోర్టు అతనికి 14 రోజులు రిమాండ్ విధించినటువంటి వెంటనే అతన్ని చెల్లపల్లి జైలుకి తరలించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే మల్కాజ్గిరి పోలీసులు మీడియా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. అతన్ని కోర్టు ముందు హాజరుపరచడంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా సర్క్యులేట్ చేసి దీన్ని మత ఘర్షణ విధంగా క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు.
పోలీసులు తప్పనిసరిగా దీనిపైన లోతైనటువంటి ఎంక్వైరీ చేసి తన పూర్వాపరాలన్నీ కూడా బయటికి తీసి ఇలా ఎందుకు వ్యవహరించాడు అనే దానిపై కూడా ఆ వ్యవహారాలన్నీ కూడా మేము బయటికి తీస్తాము. ప్రజలందరూ కూడా శాంతియుతంగా పీస్ గా ఎలాంటి మత ఘర్షణలను క్రియేట్ చేయకుండా అన్ని పరిస్థితులను అర్థం చేసుకుని పోలీసులకు సహకరించండి అంటూ కూడా పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. అయినప్పటికీ హిందూ సంఘాలు మాత్రం ప్రతిసారి జరిగేటువంటి ఘటనలో హిందూ ఆలయాలే ధ్వంసం అవుతా ఉన్నాయి, హిందూ ఆలయాలే అపవిత్రం అవుతా ఉన్నాయి, అక్రమ కేసులు హిందువుల పైన నమోదు చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటనలో అతను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు కదా, అతను ఏ ఉద్దేశంతో కట్టమైసమ్మ టెంపుల్ లోపలికి వచ్చి ఇలా వ్యవహరించాల్సి వచ్చింది, వీటి వెనక మూలాలను కూడా బయటికి తీయాలి. ఎవరెవరు కలిసి ఈ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి మత ఘర్షణలను క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, వాళ్ళందరినీ గుర్తించాలంటూ మాత్రం రాత్రి నుంచి హిందూ సంఘాలు కట్టమైసమ్మ టెంపుల్ సమీపానికి చేరుకుని రోడ్డుపైన బైఠాయించి ధర్నా చేస్తూ వీళ్ళు నిరసన వ్యక్తం చేయడం జరుగుతా ఉంది. ఇతడు ఎప్పటి నుంచి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాడు. అతను కూరగాయలు విక్రయించేటువంటి వ్యక్తిలాగా పోలీసులు గుర్తించారు. అతనికి మతి స్థిమితం లేకపోతే ఆ ప్రాంతంలో ఆలయం ఉంటుంది, అక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుంది, ఇది దేవుడి ప్రాంగణం అనేది ఎలా గుర్తించి వచ్చి ఇలా అపవిత్రం చేస్తాడు అనేది దానిపై హిందూ సంఘాలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తా ఉన్నాయి. ప్రతి ఘటనలో మతి స్థిమితం లేని వ్యక్తి అంటూ కూడా క్లెయిమ్ చేసేటువంటి పోలీసులు ఈ ఘటనలో కూడా అలాగే ముందుకు వెళ్లబోతా ఉన్నారనే దానిపై కూడా కొన్ని అనుమానాలు ఇప్పటికే వ్యక్తం అవుతా ఉన్నాయి. రాత్రి నుంచి కూడా హిందూ సంఘాలు అనేక ఆందోళనలు నినాదాలతో సఫీల్గూడ ఏరియా అంతా కూడా మారుమోగిపోతా ఉంది. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి, వీటి వెనక ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఆ చైన్ సిస్టాన్ని బయటికి తీయాలి. ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ ని ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కూడా ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలోకి తీసుకొని పోలీసులు దీన్ని కఠినంగా వ్యవహరించాలి. అతడు బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇక్కడ ఎవరితో కలిసి నివాసం ఉంటున్నాడు, రాత్రి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు, అతను మద్యం సేవించి ఉన్నాడనే ఒక ప్రచారం కూడా సాగుతా ఉంది. ఇది ఎంత మేరకు వాస్తవము, ఇవన్నీ కూడా వెనక్కి తీయాలి అంటూ మాత్రం బీజేపీ అధ్యక్షుడు కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇంకాస్త హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని భారీగా నినాదాలు చేస్తూ అటు ప్రభుత్వానికి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అతన్ని తమకు అప్పగించండి, తనను చట్టపరంగా శిక్షించడమే కాదు, ఇలాంటి వ్యక్తులకి పబ్లిక్ లో శిక్ష విధిస్తే మరోసారి చేయకుండా వీళ్ళు ఒక మార్పు వస్తుంది, తమకు ఆ వ్యక్తిని హ్యాండ్ ఓవర్ చేయండి, మేము చూసుకుంటామంటూ మాత్రం భారీగా నినాదాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికే అతను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు కాబట్టి పోలీసులు పీస్ఫుల్ గా ఈ ఇష్యూని ముందుకు సాగించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు కూడా రెచ్చిపోయి అక్కడికి వచ్చి మత విద్వేషాలను రెచ్చగొట్టకుండా, ఇతర కమ్యూనిటీ సెంటిమెంట్స్ దెబ్బతీయకుండా శాంతియుతంగా వ్యవహరించాలి, కొన్ని రోజుల పాటు పోలీసులకు సహకరించాలి అంటూ మాత్రం మెసేజ్ ప్రకటన పోలీస్ శాఖ తరఫున ఇప్పటికే రిలీజ్ అవ్వడం జరిగింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామంటూ ఒక పక్క పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. సార్, ప్రధానంగా రవితేజ అంటే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి రామచంద్రరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతనే దాడులు పెరిగిపోయాయంటే వ్యాఖ్యలించారు. అంటే దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు స్పందించారా? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి నుంచి మొదలుకొని అనేక ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం అవ్వడము, చాలా మంది ఇతర మతస్థులు ఆలయం లోపలికి వెళ్లి అక్కడ ఉన్న విగ్రహాలని పగలగొట్టి వీరంతా కూడా పని కట్టుకొని ఏదో 2-3 నెలలకు ఒకసారి ఇలా అలజడి క్రియేట్ చేయాలనే ఒక పక్క పథకం ప్రకారంగానే ఇలా ముందుకు సాగుతుందనే దానిపై కూడా కొంతమందికి అనుమానాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడు కూడా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ దాడుల సంస్కృతి పెరిగిపోయింది, హిందువులకు రక్షణ లేకుండా పోయింది, ఆలయాలకు రక్షణ లేకుండా పోయింది. ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ వచ్చినటువంటి వెంటనే ఈ ఆలయాలపైన వరుస దాడులకు ఎవరు ఉసిగొల్తా ఉన్నారు, ఎవరు ప్రేరేపిస్తా ఉన్నారు, ఎందుకు వారిని రెచ్చగొట్టి ఆలయాల మీదకి పంపిస్తా ఉన్నారు, రాజకీయం పక్కన పెడితే హిందువుల మనోభావాలని సెంటిమెంట్స్ దెబ్బతీసి రెచ్చగొట్టి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా 2 మతాల మధ్య గొడవలు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ యువకుడి విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలి, దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరించకూడదు. దీన్ని వెనుక మూలాలు డెఫినెట్ గా హైదరాబాద్ లో దొరుకుతాయి కాబట్టి ఎవరు ఇతన్ని రెచ్చగొట్టి ఇక్కడికి పంపించి ఇలా చేయాలని అతను గైడ్ చేశారు, ఆ వివరాలన్నీ కూడా పోలీసులు బహిర్గతం చేయాలి అని డిమాండ్ చేస్తూ రామచంద్రరావు కాంగ్రెస్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్టుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ రవితేజ.
రాత్రి మల్కాజ్గిరి నియోజకవర్గం సఫిల్గూడలోని కట్టమైసమ్మ ఆలయం ఎదుట కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఓ వ్యక్తి మలమూత్ర విసర్జన చేశాడు. దానిని గమనించిన భక్తులు అతనిని నిలదీయడంతో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో ఆగ్రహంతో భక్తులు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పరమ పవిత్రంగా భావించే అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరగడం పట్ల భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించారు. నగర వ్యాప్తంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత కల్లోలాలు సృష్టించే ప్రయత్నాలను అడ్డుకోవాలని పోలీసులను కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిఘా పెంచాలని కోరారు. ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, భక్తులకు న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ రోజు మరొకసారి మల్కాజ్గిరిలో మన ముత్యాలమ్మ గుడి మీద ఏ విధంగా అయితే దాడి జరిగిందో అదే విధంగా ఈ రోజు మల్కాజ్గిరి కట్టమైసమ్మ గుడిలో ఒక అన్యమతస్థుడు వచ్చి ఒక ముఠాకు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ముగ్గురు నలుగురు వచ్చి కావాలని అమ్మవారి యొక్క ప్రాంగణాన్ని అపవిత్రం చేసిర్రు. ప్రతిసారి ఇదే విధంగా జరిగింది. మొన్న శంషాబాద్ లో జరిగింది, మన ముత్యాలమ్మ గుడిలో జరిగింది, మన బాలనగర్ లో జరిగింది, మొన్న రాంపల్లిలో ఆంజనేయ స్వామి యొక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేసిర్రు. ఎప్పటిదాకా రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ లేడు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందిస్తలేరు? ఈ రోజు దినం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఈ విధమైన దాడులు హిందూ మతం పైన ఎందుకు ఈ విధంగా దాడులు జరుగుతున్నాయి? ఎందుకు దీనిపైన శ్రద్ధ తీసుకుంటలేరు? ముత్యాలమ్మ టెంపుల్ పైన జరిగిన దాడిని, ముత్యాలమ్మ గుడిపై జరిగిన దాడిని వారి బేలు మీద వదిలిపెట్టేసినట్ట కదా, వారి ఉరి శిక్ష వేసిరా? ఇప్పటిదాకా వారి మీద ఏ విధమైన చర్యలు తీసుకున్నా చెప్పలేకపోతున్నారు. ఈ దేశంలో రోహింగ్యాలు గాని, బంగ్లాదేశీలు గాని ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళని బయటికి తీసి ఇక్కడున్న హిందువులని, ఇక్కడున్న ఆడపిల్లలని, గుళ్ళని కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఒకసారి తెలియచ్చు. ఈ విధమైన చర్యలు తీసుకున్నాం, ఈ విధమైన అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మరొకసారి తెలియచ్చు. భారత్ మాతాకి. కానీ మేము వాళ్ళ మీద కేసులు పెట్టి పోలీసులు జైలు పంపించి వాళ్ళని విచారణ సింపుల్ గా వాళ్ళు పిచ్చోడు వాడని చెప్పి సింపుల్ గా తప్పించారు. చాలా రోజుల నుంచి ఈ కథంగం జరుగుతుంది. సిటీలో అనేక చోట్ల ఇటువంటి కథంగాలు జరిగినా కానీ సామరస్యంగానే ఉన్నాం. మా మల్కాజ్గిరి ప్రాంతంలో ఇలా మా ఇంటి గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.